ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మాయి ఒకరోజు, అంటే కుంటి అమ్మాయి, అంటే కాళ్ళు లేవు, తల్లిదండ్రులు లేరు, వాళ్ళ అన్నయ్య వదిన ఉంటారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంటుందంట. వాళ్ళు కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళని చూసుకోవడమే అంతంత మాత్రం ప్రస్తుత సమాజంలో మనకు తెలుసు. కాళ్ళు లేని అమ్మాయి కదండి. అన్న, మా నాన్న అయినా వదిన అంత ప్రేమ చూపాలని రూల్ ఏం లేదు. ఆమె అంత అభిమానం కనపరచకపోవడం, బాధించడం, వీటి వల్ల ఆమె విసిగిపోయి ఇక వేరే ఆధారం లేక చనిపోదామని అనుకునిందంట. అందుకొరకు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇలాగే ఒక సాయంకాలపు సమయాన అంత విషం తెచ్చుకొని ఆ విషం తాగి చనిపోదామని అనుకొని ఆ అమ్మాయి విషం తాగుదామని ఆ గ్లాసులో నుండో లేకపోతే ఆ సీసాను అలా పైకెత్తిందంట. ఎక్కడో వినబడుతుందంట ఒక పాట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటని దైవజనులు యేసన్న గారు పాట పాడుతున్నారంటండి. ఆ పాట యొక్క శబ్ద తరంగాలు వచ్చి ఆ అమ్మాయి చెవిలో వినబడిందంట. వెంటనే ఆ పాప విషయం తీసి పక్కన పెట్టి అలాగే పాక్కుంటూ ఆ కూటం ఎక్కడ జరుగుతుందో చూసుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళి ఆ మీటింగ్కి వెళ్ళిందంట. ఆ రోజు దేవుని వాక్యాన్ని మీరు రక్షించబడింది. చెప్పలు కూడా అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. రక్షించబడింది, మరణం నిరర్థకమైంది, జీవం అక్షయత వెలుగులోనికి వచ్చింది. ఆమె దేవునికి సాక్షిగా బ్రతికింది. అంతవరకు తనకున్న లోపాలని చూసి కృంగిపోయిన ఆవిడ ఆ తర్వాత ఏ రోజు నాకు ఇలాంటి ఒక బలహీనత ఉందని బాధపడకుండా దేవుని కోసం ధైర్యంగా నిలవగలిగింది. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామంది జీవితాల్లో దైవజనులు యేసన్న గారు ఎంతో వారి ఉపదేశం ద్వారా, వారి ప్రార్థన ద్వారా ఎందరో జీవితం ప్రకాశించడానికి ఒక బలమైన వ్యక్తిత్వం కలిగి ఒక బలమైన సాధనగా దేవుని చేత యేసన్న గారు వాడబడ్డారు. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, సరి అయిన సమయంలో సరి అయిన వాళ్ళ చేతిలో మనం ఉండకపోతే మన జీవితం ఎలా ఉంటుందో అని. మా టీనేజ్లో సరి అయిన ఏజ్లో ఆ రైట్ సందర్భాలు, ఆ సరి అయిన తగిన సమయం అందు దైవజనులు యేసన్న గారు మాకు పరిచయం అవడమే మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉంటాను. నేను సరి అయిన సమయంలో దైవజనులు యేసన్న గారు మాకు పరిచయం అవడం, ఆ తర్వాత దైవజనులు యేసన్న గారి దగ్గరికి మేము రావడం, మరి యేసన్న గారి యొక్క బోధ వినడం, వారి పాదాల దగ్గర పరిచర్య నేర్చుకోవడం. ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మా జీవితాన్ని మార్చాడు. ఇలా ప్రతి సేవకుడిని పలకరిస్తే అందరూ ఇదే మాటలు చెప్తారు. కాబట్టి హోసన్న సంస్థలో ఉన్న సేవకులే కాకుండా ఎంతోమంది, చాలామంది బయట చాలామంది సేవకులు కనబడుతూ ఉంటారు. అంటూ ఉంటారు వాళ్ళు, మేము హోసన్న బైబిల్ కాలేజీలో పాలు పంపులు పొందాం, దైవజనులు యేసన్న గారి దగ్గర మేము నేర్చుకున్నాం, ఈరోజు మేము వేల మంది సంఘానికి కాపర్లుగా ఉన్నాం, అనేక సంఘాలు స్థాపించాం, దైవజనులు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారని, ఎంతో ఉన్నతమైన ఉపదేశాన్ని మాకు అందించారని చాలామంది చెప్తూ ఉంటారు. అవన్నీ విన్నప్పుడు సంతోషం అనిపిస్తుంటుంది. నిజమే, దైవజనులు యేసన్న గారు పుట్టినందువలన అనేకులు సంతోషించారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు యేసన్న గారు మన మధ్యలో లేరు, వారు ప్రభు సన్నిధిలో ఉన్నారు. వారు తమకిచ్చిన పనిని పూర్తి చేసుకుని ప్రభు సన్నిధికి వెళ్ళారు. కానీ వారి ప్రేమ, వారు చేసిన సేవ, వారు కనపరిచిన అభిమానం, వారు చేసిన ఘనమైన సేవ నేటికి మన మధ్యలో నిలిచి ఉంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకర మగును అని వ్రాయబడింది కనుక ఆ దైవజనులు మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అన్నని జ్ఞాపకం చేసుకునే రోజులంటూ ఉండవు. ప్రతినిత్యము వారి సేవ, వారి పరిచర్య, వారు చూపిన ప్రేమను తలంచుకొని ప్రభుని స్తుతిస్తూ ఉంటాం. మరి ఈరోజు మరి ముఖ్యంగా వారి యొక్క పరిచర్యను, వారిని జ్ఞాపకం చేసుకొని మరి వారి అడుగుజాడలను గుర్తించి మరొకసారి నూతనపరచుకొని వారి అడుగుజాడలో నడిపించబడ్డానికి ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక. హల్లెలూయా.